పూర్వకాలంలో రాజు అంటే ఈక్వల్ టు గాడ్. రామరాజ్య పాలన అంటారు. ఈ రామరాజ్య పాలనలో ప్రజలంతా కూడా వారికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుడి కన్నా ముందు రాముడికి చెప్పేవారు. ఆ తర్వాత వచ్చిన రాజులు అందరూ కూడా పరిపాలన అన్నప్పుడు రాముడిని ఆదర్శంగా తీసుకునేవారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, పిఠాపురం ఉన్న ఒక నియోజకవర్గం, దానికి ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్. అంటే పూర్వకాలంలో కనుక చూసుకుంటూ ఉన్నట్టు ఇక్కడ ఆ పిఠాపురం అనే దానికి రాజు వచ్చేసి పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా కష్టం వచ్చింది, అది ఎవరు తీర్చాలి? రాజు తీర్చాలి. ఆ పిఠాపురం నుండి పిల్లలు ఎవరన్నా కానీ వాళ్ళ అమ్మ నాయన చనిపోయి అనాథలయ్యారు అనుకోండి, వారికి అండగా ఎవరు ఉండాలి? రక్ష అన్నది ఎవరు కల్పించాలి? పవన్ కళ్యాణ్ కల్పించాలి. ఇది మిగతా నియోజకవర్గాలు కనుక అప్లై చేసినట్టయితే నవ్వుతారు మీరు. ఎందుకంటే అసలు వాళ్ళ పని ఏంటో అది చేయడానికి అంత మాత్రం. అట్లాంటిది ఈ రకంగా ఏది మన పురాణ ఇతిహాసాల్లో చెప్పినట్టుగా రాజు అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది ఇప్పుడు ఎవరు పాటిస్తారని అంటారా? పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పాటించాడు. పిఠాపురం నియోజకవర్గంలో వెతికి మరీ అధికారులను పంపించి మరీ లోకల్గా ఉన్నటువంటి జన సైనికులను పంపించి మరీ మొత్తం చెక్ చేస్తే 42 మంది అనాథలు తేలారు. అఫ్కోర్స్ వాళ్ళకి కొంతమందికి ఇల్లు ఉన్నాయి, కొంతమందికి ఇల్లు లేవు. అంటే అమ్మా నాన్నలు మొన్న కరోనా సమయంలో కానీ ఆ తర్వాత కానీ చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది చనిపోయారు. ఇలా ఈ 42 మంది పిల్లలకు సంబంధించేసి వారి బాగోగులు ఎవరు చూసుకుంటారు ఇటు మొత్తం లిస్ట్ అవుట్ చేసేసి ఈ పిల్లలకి నెలకు 5,000 రూపాయల చొప్పున ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఫ్రీగా ఎడ్యుకేషన్, ఫ్రీగా బుక్స్ అన్నీ ఉంటాయి ఫుడ్తో సహా. అయినా కానీ వాళ్ళకి నెలకు 5,000 రూపాయల ఖర్చులకి మరి వాళ్ళ అవసరాలు ఉంటాయి కదా. దెన్ వీళ్ళ బాగోలు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ డబ్బులు ఇచ్చి చూసుకోమని చెప్పొచ్చు అనమాట. అలా కొంతమంది చూసుకుంటాం. అలా చూసుకెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే లోకల్గా ఉన్నటువంటి ఆఫీసర్లు వాళ్ళకి అసైన్ చేశారు. ఇప్పుడు పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మాధవపురం అని చెప్పేసి ఒక గ్రామం. కరణం సత్య అండ్ చైతన్యం ఇద్దరు కూడా అక్కతమ్ముళ్ళు. వీళ్ళ నాన్నగారు గత కొన్నాళ్ళ క్రితం చనిపోయాడు. ఆయన పేరు సీను. ఆయన పేరు సీను. ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఇక వాళ్ళమ్మే అన్నీ తానే పాపం పిల్లలను సాకుతూ ఉంది. అన్ఫార్చునేట్లీ మ్యాన్ ప్రపోజ్ గాడ్ డిస్పోజ్ అన్నట్టుగా ఆ విధిరాత ఆమెను కూడా తీసుకెళ్ళిపోయింది క్యాన్సర్తో. సో ఆమె పేరు జ్యోతి చనిపోయింది. సీను చనిపోయాడు. వాళ్ళ పిల్లల బాగా చదువుతారు. సత్య ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది. పిల్లోడ 8వ తరగతిలో ఉన్నాడు. ఇప్పుడు అమ్మా నాన్న లేరు అండ్ తమ్ముని ఎలా చదివించాలి, అమ్మా నాన్న లేరు తాను ఎలా చదువుకోవాలి అని చెప్పి సత్య మదన పడుతూ ఉంటే మొత్తాన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చూసేసి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అని చెప్పి దాన్ని వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిందండి. అంతే, ఇమ్మీడియట్గా స్పందించాడు. కలెక్టర్ని ఆదేశించున్నారు. ఆ పిల్లల కష్టం ఏంటి అన్నప్పుడు ఆల్రెడీ కలెక్టర్ దగ్గర డేటా కలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పిల్లలకి ఇల్లు లేదు సార్, ముందు ఇల్లు కట్టించండి, మొత్తం ప్రభుత్వమే ఇల్లు కట్టించండి. తర్వాత ఆ పిల్లలకు సంబంధించి బాగా చదువుతారు, బట్ వాళ్ళ దగ్గర డబ్బులు నెలకి 5,000 రూపాయల చొప్పున నేను డబ్బులు ఇస్తాను, నా డబ్బులు ఇస్తాను ఆ పిల్లలకి, ఆ డబ్బులు సాయం. తర్వాత ఆ పిల్లలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఉంటాయి, అంటే గవర్నమెంట్ వేది. ఓకేనా, మొత్తం ఏడు అక్కడే ఉండి చదువుకుంటాము, అన్ని ఫుడ్ బెడ్ అన్నీ అక్కడే అనమాట. సో పిల్లోడిని కూడా రెసిడెన్షియల్ స్కూల్లో వేయండి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ అని ఉంటాయి, ఏపీఆర్డీసీ. సో దానికి సంబంధించి కూడా ఆ పాపకి అడ్మిషన్ ఇవ్వండి అన్నారు. బట్ నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి ఫిబ్రవరి వచ్చేసింది కదా. సో అది పాప డిగ్రీ చదువుకోవచ్చు. ఈలోపు ఎంసెట్ రాస్తే ర్యాంక్ వచ్చిందా ఇంజనీరింగ్ చేయొచ్చు. లేదా ఒకవేళ ఆ పాప వచ్చేసి బైపీసీ చదివి ఉందా, తనకు నచ్చినటువంటి బీఫార్మసీ అయినా లైక్ అలా నీట్ కనుక రాసి మెడిసిన్ సీట్ వచ్చిందా మెడిసిన్ చేయొచ్చు. బాబు వచ్చేసి 8th కాబట్టి నెక్స్ట్ 9th క్లాస్లోకి. సో ఆ పిల్లలకి నేనున్నా, ఆ పిల్లల బాగోగులు నేను చూసుకుంటా. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా గుడిలో దేవుడికి చెప్పే ముందు ఎమ్మెల్యేని నా దృష్టికి తీసుకురండి, వారికి ఆ కష్టం తీసేస్తా, ఇబ్బంది లేకుండా చూసుకుంటా. నిజంగా ఈ రోజులు ఇటువంటి వాళ్ళు చాలా అరుదండి అసలు. అందుకే ఈరోజు పిఠాపురం ప్రజానికం అంతా కూడా చేతెత్తి మరి నమస్కరిస్తూ ఆనంద భాష్పాలతో కన్నీళ్లతో, ఉన్నావయ్యా నువ్వు మా పిఠాపురం ప్రజల అదృష్టమయ్యా, మాకు ఎమ్మెల్యేగా వచ్చావయ్యా అని చెప్పేసి అంటున్నారు. ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా కానీ ఈరోజు ఆయన నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని పిల్లలు అనగానే నేనున్నానమ్మా మీకని చెప్పేసి
ధైర్యం ఇవ్వడంతో పాటు వారికి అన్ని దగ్గరుండి మరి చూసుకునేలాగా అధికారులు పురమాయించడం. ఇదండి పరిపాలన అంటే, ఇది రామరాజ్య పాలన అంటే. సనాతన ధర్మం తెలిసిన వాడిగా పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన పాటిస్తున్న విధానం, అడుగేస్తున్న విధానం అన్నీ పర్ఫెక్ట్ అనమాట. మరలా చెప్తున్నా, రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు ఖచ్చితంగా. ఆ రోజు అద్భుతమైనటువంటి పరిపాలన మనం చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు చంద్రబాబు గారు నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటూ మంచేంటి, చెడేంటి, పరిపాలన ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, సంక్షేమం ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం నేర్చుకుంటున్నారు, చూస్తున్నారు. రేపటి రోజు ఆయన సీఎం అయిన రోజు బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తారు. వీడియోకి ఇండస్ట్రీ మీకు అర్థమైంది కదా. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే ఈ రకంగా కనుక ఆలోచించినట్లయితే, ఈ రకంగా అడుగులు కనుక వేసినట్టయితే, ఏపీలో ఏ పిల్లోడు కానీ ఏ పిల్ల కానీ మా అమ్మ నాన్న లేరని బాధపడుతూ కుమిలిపోతూ అనాథగా బతకరండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్, అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ నియోజకవర్గాల్లో అమ్మా నాన్న లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడండి, దగ్గరికి తీయండి, వాళ్ళని గొప్పగా చదివించండి. కొంతమంది సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, వారిని సైతం ఆదుకొని చెప్పేసి కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ పిల్లల యొక్క భవిష్యత్తే రేపు మన దేశం యొక్క భవిష్యత్తు.